నమస్కారం. ఈరోజు 100 ఏళ్ళు గతించినా కూడా 107 ఏళ్ళ వర్ధంతిని మనం ఈరోజు వీరేశలింగం పంతులు గారి వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఆంధ్రకేసరి యోధుల సమితి ప్రతి వర్ధంతిని, జయంతిని, అదేవిధంగా ప్రథమ వివాహ దినోత్సవాన్ని కూడా మనం ఘనంగా ఇదే జన్మదినంలో జరుపుకుంటున్నాం. ఇక్కడ వీరేశలింగం రాజమండ్రికి ఒక ఎసెట్. వీరేశలింగం పేరు చెప్పకపోతే రాజమండ్రి లేదు. కొట్టుకుపోయిన కోటిలింగాలు వీరేశలింగం ఒక్కడు మిగిలినని చెప్పి ఆరుద్ర రాసినట్టు వారి యొక్క సేవలు కానీ, వారి యొక్క స్మరణీయం కానీ, వారి యొక్క అనేక రకాలైన సంస్కరణలు కానీ మనం ప్రతిసారి మన పిల్లలకి బోధిస్తూనే ఉండాలి. ప్రధానంగా ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి రావడం, 2027లో జరగవలసిన పుష్కరాల గురించి సమీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాకు బాధాకరమైన విషయం ఏంటంటే, అనేక డిపిఆర్లు దాదాపు 8,000 కోట్లతోటి సిద్ధం చేసినట్టు ఆయనే మాట్లాడారు. అందులో ఆ డిపిఆర్లో కూడా అన్నీ కూడా రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు, లేకపోతే డ్రైనేజీలు, వీటితో తప్ప ఈ యొక్క వారసత్వ సంపదలు అనేవి రాజమండ్రిలో ప్రముఖంగా ఉన్నాయి. ప్రతి 12 ఏళ్ళకోసారి వచ్చే పుష్కరాలకి మాత్రమే ఈ వారసత్వ సంపదలకి నిధులు వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క వీరేశలింగం పంతులు గారి జన్మగృహం కానీ, లేదా వీరేశలింగం పంతులు గారి సమాధులు కానీ, అదేవిధంగా రాళ్లబండి మ్యూజియం కానీ, మన ఆర్ట్ గ్యాలరీ కానీ, ఇటువంటి దామెల్ ఆర్ట్ గ్యాలరీ కానీ, ఇటువంటి అనేకమైన వారసత్వ సంపదలు రాజమండ్రికి ఉన్నాయి. అవన్నీ కూడా వాటి మీద కూడా దృష్టి సారిస్తారని మేము అనుకున్నాం. కానీ ఆయన చెప్పిన వాటిలో ఎక్కడా కూడా వాటికి సంబంధించిన అభివృద్ధికి చిహ్నాలు కానీ, ఆ యొక్క డిపిఆర్లు కానీ ఎక్కడా దాఖలాలు లేవు. ఈ రోజునే మేము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా 12 సంవత్సరాల కోసం వచ్చే పుష్కరాలకి ఇవన్నీ మేము గత నుంచి బాగు చేసుకుంటూ వచ్చాం. ఇదే జన్మగృహంలో 12 సంవత్సరాల క్రితం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు ఇది పడిపోయే స్థితిలో ఉంది. దీనికి ఈ 12 సంవత్సరాల్లో పుష్కరాలకు సంబంధించి కొంత నిధులు కేటాయిస్తారని భావించాం. అది ఎక్కడా మాకు కనిపించట్లేదు. కాబట్టి మీరు దృష్టి సారించుకుని ఈ సందర్భంగా రాజమండ్రికి సంబంధించిన ఈ యొక్క ఏదైతే వారసత్వ సంపదకు సంబంధించిన జనాభా ఉన్నామో వీరందరూ కూడా ఉప ముఖ్యమంత్రికి ఉత్తరాల సందేశం ఇవ్వాలని ఈరోజు నిర్ణయించాం. ఇది వీరేశలింగం పంతులు గారి 107వ వర్ధంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారికి ఉత్తరాల సందేశం ఇవ్వాలని ఈరోజు నిర్ణయించాం. కాబట్టి అందరూ ముందుకొచ్చి ఈ యొక్క ప్రాధాన్యత కలిగిన ఏదైతే ఈ వారసత్వ సంపద ఉన్నాయో వాటన్నిటినీ కూడా అభివృద్ధి చేసుకునేందుకు నిధులు కేటాయించమని ఈ సందర్భంగా మేము వారిని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మనందరం కందుకూరి వీరేశలింగం మహాసేని యొక్క వర్ధంతి కార్యక్రమంగా ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడ గుమిగూడాం. రాజమహేంద్రవరం పేరే మన సాంస్కృతిక రాజధాని, వారసత్వ రాజధాని ఆంధ్రప్రదేశ్. చూస్తే ఇంటాక్ట్ సంస్థ, మేము ఆర్కియాలజీ వాళ్ళు ఆ రాజమండ్రిలో వారసత్వ కట్టడాలని అనేక వారసత్వ కట్టడాలను గుర్తించాం. కొన్ని రాజమండ్రిలో 80 కట్టడాలని గుర్తించి వాటిని ఒక బ్లూ ప్రింట్ రూపంలో తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన సందర్భంగా మా డిపార్ట్మెంట్ తరఫున, నా తరఫున అటు కమిషనర్ గారికి, ఇటు కలెక్టర్ గారికి వీటిని ఎంతో కొంత అభివృద్ధి చేయాలని, పాడైపోతున్న వాటిని కన్జర్వ్ చేయాలని మా తరఫున ప్రణాళికలు మేము ఇస్తాం. ఇది గ్యారెంటీగా సక్సెస్ అవుతుంది. పుష్కరాలకే మనం చేయించుకోకపోతే తర్వాత చేయించుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి డిప్యూటీ సీఎం గారిని కలిసి మార్చిరాజు గారి ఈ విషయం మీద ఎక్కువ శ్రద్ధ చూపించి ఈ వారసత్వ సంపదల్ని కాపాడుకోవాలని చెప్పి ఆశిస్తూ మా తరపు ఇక్కడ మేము అందరం కూడా మా మెయిన్ మోటివ్ ఏంటంటే కందుకూరి వీరేశలింగం గారి ఇల్లుని పరిరక్షిస్తూ ఆయన చేసిన పుస్తకాలను కూడా డిస్టిలేషన్ చేద్దాం అనుకున్నాం.